వెల్కమ్ బ్యాక్ టు రా రివ్యూస్. హియర్ ఇస్ ద సో ఫ్రమ్ సో మూవీ తెలుగు రివ్యూ. ఈ మూవీ అయితే మనకి కన్నడలో జూలై 25కి అయితే రిలీజ్ అయింది. అండ్ కన్నడలో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని నిలిచింది. అండ్ ఇంటర్నెట్ లో పెద్ద వైరల్ అయిపోయింది ఈ మూవీ అయితే మనకి. సో ఈ మూవీని మనకి తెలుగులో అయితే కొనుక్కొని తెలుగులో డబ్ చేసి మనకి ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. మూవీ పేరు విషయానికి వస్తే, ఒక ఊర్లో ఒక మనిషికి దెయ్యం పడుతుంది. అంటే అది పట్టిందా లేదా, సో ఆ దెయ్యం వల్ల ఆ ఊరు వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఇంకా లాస్ట్ కి ఏమైందనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఇట్స్ అండ్ గుడ్ మూవీ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. ఆ హ్యూమర్ కానివ్వండి, ఆ టెల్లింగ్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వెల్ మ్యాన్. నేను మీకు ముందే మెన్షన్ చేస్తున్నా, ఇట్స్ అండ్ కామెడీ మూవీ. కామెడీ టేస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. లైక్ నాకు నచ్చిన కామెడీ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చిన కామెడీ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకుని నా రివ్యూ అయితే మీరు కంప్లీట్ గా వాచ్ చేయండి. ఈ మూవీలో కొన్ని మేజర్ మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి భయ్య. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటో, మైనస్ పాయింట్స్ ఏంటో మనం ఇండెక్ట్ డిస్కస్ చేసుకుందాం. ఛానల్‌కి గనక కొత్త వచ్చుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రో. నోటిఫికేషన్ బెల్ 100% ఆన్‌లో పెట్టుకోండి. మరి ఇలాంటి మూవీ రివ్యూస్ గానివ్వండి, ఓటీటీ అప్డేట్స్ గానివ్వండి, మూవీ అప్డేట్స్ గానివ్వండి, నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి ఆన్ టైమ్ రీచ్ కావాలంటే నా ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో యాస్ మచ్ యాస్ యూ క్యాన్. కమింగ్ టు ది వీడియో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాల్వే మనకి ఓవరాల్ మూవీ ఎలానో మాట్లాడుకుందాం. మూవీ స్టార్టింగే ఒక 40-45 మినిట్స్ మనకి కొంచెం లాగ్‌గా, ఆ మెయిన్ పాయింట్‌కెళ్ళనీకి ఇంతగానం ఎందుకు లాగ్ జేస్తున్నారని అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది. మనకది స్టోరీ బిల్డింగే, స్టోరీ డెవలప్‌మెంటే మనకి. బట్ ఇంకొంచెం రేసింగ్‌గా చూపిస్తుంటే చాలా అంటే చాలా బాగుండేది. ఎక్సెప్ట్ దట్ మూవీలో రిమైనింగ్ ఎక్కడ మైనస్ పాయింట్ లేదు భయ్యా మనకి. అండ్ ఈ మూవీలో మనకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ మ్యాన్. కామెడీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్స్ ఒక ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, వాళ్ళు డైలాగ్ డెలివరీ గానివ్వండి, ఆ కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, ఆ హ్యూమర్‌ని జనరేట్ చేయడం గానివ్వండి, ప్రతి సీన్‌కి మనకొక పర్ఫెక్ట్ కామెడీ అయితే పడుతూనే ఉంటుంది. అంటే ప్రతి సీన్‌కి మనకొక పర్ఫెక్ట్ హ్యూమర్ సీన్ అయితే పడుతూనే ఉంటుంది. అది క్రింజ్ కామెడీ లాగా, ఈ తొక్కల కామెడీ, వరస్ట్ కామెడీ ఇక్కడ అవసరమా అన్నట్టు అనిపియదు మనకి ఎక్కడ మూవీలో. చాలా మంచిగా, చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది మన కామెడీ. ఇట్స్ అన్ హెల్తీ కామెడీ మ్యాన్. ఈజీగా చెప్పాలంటే హెల్తీ కామెడీ. ఫస్ట్ హాఫ్ అనేది మనకు ఆ హ్యూమర్‌తో, ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ, స్టోరీని చెప్పుకుంటూ మెల్లమెల్లగా కోర్ పాయింట్‌కి వెళ్తూ చాలా పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ మనకి ఆ కామెడీ అనేది మెల్లగా ఎమోషనల్‌కి మారిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు భయ్యా మనకి. అంటే సడెన్‌గా ఒకేసారి కామెడీ ఆపేసి టక్కుమని ఎమోషన్ స్టార్ట్ చేయలేదు మనకి. అలా చూపించుకుంటూ స్లోగా మనకి ఆ ఎమోషన్ అయితే డెవలప్ చేసుకుంటూ హార్ట్ టచింగ్‌గా, కనెక్టింగ్‌గా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఆ ఎమోషన్ సీక్వెన్సెస్ కూడా. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌కి మనం కనెక్ట్ అయిపోయినాం అనుకో, మనకి సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీలో క్యారెక్టర్స్ మనకి చాలా రియలిస్టిక్‌గా మన ఫ్రెండ్సో, మన అత్తనో, మామనో, బాబాయ్‌నో ఎవరో ఒకరు అలా క్యారెక్టర్స్‌లో మన వాళ్ళని చూసుకుంటూ మనం కనెక్ట్ అయిపోతాం భయ్యా వాటికి. అప్పుడు మనం ఆ మూవీ యొక్క కోర్ ఎమోషన్, ఆ కోర్ ప్లాట్‌కి అయితే చాలా బాగా కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీలో రైటింగ్ గానివ్వండి, స్క్రీన్ ప్లే గానివ్వండి, స్టోరీ గానివ్వండి, చాలా రియలిస్టిక్‌గా, చాలా న్యాచురల్‌గా, చాలా కనెక్టింగ్ అయితే రాసుకున్నారు. అదే మనకి ఈ మూవీ యొక్క మేజర్ ప్లస్ పాయింట్. అండ్ మనకి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా ఒక బ్యాంగర్‌తో, ఒక పెద్ద ట్విస్ట్‌తో అలా రివీల్ చేసి చాలా పర్ఫెక్ట్‌గా మూవీకైతే పే ఆఫ్ ఇస్తారు భయ్య. దట్స్ లిటరల్లీ గుడ్ మ్యాన్. అండ్ ఈ మూవీలో మనకి హారర్ పోర్షన్ ఉంటుంది. బట్ జంప్ స్కేర్ గానివ్వండి, ఆ పెద్ద పెద్ద ఎలివేషన్స్‌తో భయపెట్టడం గానివ్వండి, డాష్ స్కోర్‌తో భయపెట్టడం గానివ్వండి, అదేమి ఉండవు భయ్య. అలా పీస్‌ఫుల్‌గా ఒక కమర్షియల్ హారర్ కామెడీ లాగా వెళ్తూనే ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఎవ్రీవన్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. మనకి 'కాంతార' మూవీలో ఆ హీరో చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అందరూ మనకి ఈ మూవీలో ఉంటారు. అండ్ 'రాజ్‌బీ శెట్టి' గారు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆయన కూడా మనకి ఈ మూవీలో ఒక రోల్ అయితే ప్లే చేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆ హ్యూమర్‌ని చాలా పర్ఫెక్ట్‌గా అయితే జనరేట్ చేశారు. సాంగ్స్ అండ్ డయాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ కంటెంట్, సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్‌గా, చాలా నేచురల్‌గా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అనేది మనకి ఇది ఒక రెగ్యులర్ రొటీన్ స్టోరీ మాత్రమే. బట్ ఆ టేకింగ్ గానివ్వండి, ఆ ఎగ్జిక్యూషన్ గానివ్వండి, ఆ టెల్లింగ్ గానివ్వండి, చాలా పర్ఫెక్ట్‌గా, చాలా నేచురల్, చాలా రియలిస్టిక్‌గా, చాలా కనెక్టింగ్ అయితే ఉంటది భయ్య. సో అందుకే మనకి ఈ మూవీ కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. అండ్ తెలుగులో మనకి ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలుస్తుంది. ఓవరాల్ మూవీ రివ్యూ విషయానికొస్తే నేనైతే ఈ మూవీని 100% రికమెండ్ చేస్తా. యువర్ టికెట్ విల్ బి డామ్ షూర్ గోల్డెన్ వర్తీ మ్యాన్. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 4/5. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.